బాబు ముందు కూడా ఆడో Ay, ay. వచ్చిన ప్రజలు వచ్చిన ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మొబైల్ షాపులు ఏర్పాటు చేసుకొని మొత్తంగా వాళ్ళది ఆధిపత్యం చెలాయిస్తూ మనకు బ్రిటిష్ కాలంని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు మనం ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ కింద మనం బతికామో ఇప్పుడు వాళ్ళ కింద మనం బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు చెప్పిన రేట్లే, వాళ్ళు చెప్పిన రెంట్లే, వాళ్ళు చెప్పిన విధంగానే మనం బతకాల్సి వస్తుంది. ఒకప్పుడు తక్కువగా ఉన్న 1-2 షాపుల కోసం వచ్చిన వాళ్ళు ఇప్పుడు 65 షాపులు 70 షాపులకు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఒకప్పుడు మెకానిక్లు ఏ విధంగా బతికేదని చెప్పేసి అంటే మేము ఏ విధంగా అయితే రేట్లు ఉండే ఆ విధంగా రేట్లు ఉండేది. బట్ కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన రేట్లకి మేము గ్యాస్ ఏర్పడుతుంది. అది కాకుండా మొబైల్ షాపులు కూడా వాళ్ళే రిపేర్ చేస్తూ వాళ్ళే సేల్ చేసుకుంటూ మా పుట్ట కొడుతున్నారు. వాళ్ళు మార్వాడి వాళ్ళు 65 షాపులు 65 షాపులలో ఒక్కొక్కరికి 4 షాపులు ఈ 170 మంది 60 షాపుల వాళ్ళు మొత్తం పెత్తనం చెలాయించి ఓనర్ల దగ్గర రెంట్లు ఎక్కువ పెట్టి మా రిపేరింగ్ వాళ్ళకు అసలు రెంట్లు అనేది కట్టలేక పరిస్థితి అవుతుంది. మొత్తం రిపేరింగ్ వాళ్ళే చేస్తున్నారు, సేల్స్ వాళ్ళే చేస్తున్నారు. ఏ రంగంలో కూడా వాళ్ళే ముందున్నారు. వాళ్ళకి రాజకీయ నాయకుల తోడు కూడా ఉంది. దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. కాకపోతే ఓన్లీ మొబైల్ షాప్కే కాదు, ఎలక్ట్రికల్ షాప్లలో వాళ్ళే ఉన్నారు, ప్లంబర్ షాప్లలో వాళ్ళే ఉన్నారు, టీ షాప్లలో వాళ్ళే ఉన్నారు. అన్ని రంగాలలో వ్యాపారస్తులు వాళ్ళే ఉన్నారు. రెంట్లు 10,000 ఉన్న రెంట్ని ఈరోజు 40,000 చేసిండు. మామూలుగా మేము కట్టలేకపోతున్నాం, ఆస్తులు అమ్ముకొని కట్టవలసి వస్తుంది రెంట్లు. మేము ఏమనంటే ఎమ్మటే తెల్లారే కాల్ చేయమంటారు ఓనర్. పోరాటం చేస్తున్నామన్నా అంత జీరోదం తేడా. ఏం అడిగినా కూడా మనం కొడతాలు తిడతాలు, అంత రాజకీయం వాళ్ళకే ఉన్నది. మరి కిరాయి వెళ్తలేడా, ఘోర పరిస్థితి ఉన్నాయిడా. దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు మంత్రుల వల్ల సహకరించాలి. మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓటు వినాలి. వలసదారుల వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ వాళ్ళ స్థిరాస్తులు పెంచుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళని బతకనీయకుండా చేస్తారు. వాళ్ళు వాళ్ళు చేసే వ్యాపారాలు కానీ వాళ్ళు చేసే ఏ వ్యాపారంలోనైనా కానీ వాళ్ళని హీరో వాటికి ఎటువంటి బిల్లు కానీ ఎటువంటి రసీదులు కానీ ఏ సిస్టమేటిక్గా ఎక్కడా ఉండదు. వాళ్ళు ఏ జిఎస్టీ కట్టారు, ఏ జిఎస్టీ ఏది ఉండదు.